ఈ అడవి ముళ్ళుతో పాపిట తీసి బ్రహ్మరంధ్రం వరకు తీసుకెళ్ళాలి. అదే అదే సీమ అంతం, సీమంతం అన్నమాట. దాంతో గర్భిణీ చుట్టూ ఉన్న చీడపీడలన్నీ అంతమై తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని నమ్మకం. మై గాడ్, ఇంత చిన్న మాటలో అంత మీనింగ్ ఉందా? ఇది కూడా కాదురా చిన్నోడా, ఇందులో రకరకాల పద్ధతులున్నాయి. రాను రాను చేసే ఓపిక, చేయించే పద్ధతి రెండూ లేకపోయే ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాను అంతే. బాలు, శైలుకి గంధం రాసి నుదుటన కుంకుమ దిద్దు. కన్నయ్య, ఇప్పుడు గాజులు వెయ్యాలరా, వెయ్యి. కన్నయ్య, బంగారం కాదు మట్టి గాజులు వెయ్యాలి. పర్లేదు బామ్మ, ముందివి వేయనివ్వండి. అవును నానమ్మా, ఇది నా కోరిక. సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి, అలాగే కాని. బంగారు నగలమించు బాహుబంధాలతో, చలువ చందనాల మించు చల్లని నా చూపుతో, అర్ధాంగికి జరిగేను అలంకార సేవా. కలతలేని లోకంలో, దిష్టి పడని దీవిలో, చెడు చేరని చోటులో, ప్రశాంత పర్ణశాలలో, ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవా. అనుబంధమి బంధువై, మమతలే ముత్తైదువలై, ఆనంద బాష్పాలే అనుకోని అతిథులై, సీతమ్మకు జరిగేను సీమంతపు సేవా. నులివెచ్చని నాయదపై పరిచేటి పాన్పులో, కనురెప్పల వింజామర విసిరేటి గాలితో, చూలాలికి జరిగేను జూలాలి సేవ, జూలాలి సేవ. లవ్ యూ శైలు. చిరు చిరు చిన్నారివే నా కంటికి, ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి.
ఇదిగో తీసుకోమ్మా. ఎందాకైనా నీ పెద్ద నోటు కావాలి. పెద్ద నోట. నీ అలకాని పలుకు అన్ని ఇది తీసుకో. రత్నాలే, నీ నడక నీ కొలుకు అన్ని అన్ని చిత్రాలే. చిన్నారి పరిగిణి పురుగుల నా బంగారు తల్లి. వెళ్ళొస్తానమ్మా. ఏంటండి? నా శైలమ్మ నిన్న మొన్ననే నా గుండెల మీద ఆడుకున్నట్టుంది. అప్పుడే ఇంత పెద్దదైపోయి తల్లి కూడా అయిపోయి మరో బుల్లి శైలమ్మకు జన్మనివ్వబోతుంది. మనం తాతయ్యలం కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కావాలి కదా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. సీతా సీమంతం రంగరంగ వైభవములే
అయ్యగారు నేను లేకుండా ఫోటో దిగడమా? జరగండి 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 జరగండి. ఆ, ఆ, ఆ. చిన్నబాబు గారు ఫోటో తీయండి. థ్యాంక్ యూ మేడం. ఇది నిజంగా మా జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్. ఇది మీరు మాకిచ్చిన గిఫ్ట్ కాదు, పుట్టబోయే మా అమ్మకిచ్చిన గిఫ్ట్. మై ప్లెజర్. మీరు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. చాలా సంతోషంగా ఉంది బాలు. మన పెళ్ళైన కొత్తల్లో ఈ ఇంటికొచ్చినప్పుడు ఇలాంటి భర్త దొరికాడా? ఈయనతో జీవితాంతం ఎలా కలిసుండాలరా భగవంతుడా అనుకున్నాను. కానీ మీ ప్రేమాభిమానాలతో నా అభిప్రాయం తప్పని ప్రూవ్ చేశారు. మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా నా మీద ఎలాంటి కోపం చూపించలేదు, అసహనాన్ని వ్యక్తం చేయలేదు. అసలు నేను ఇంటి కోడల్ని కాదు, కూతుర్ని అన్నట్టుగా ప్రవర్తించారు, ప్రేమ చూపించారు. బాలు, నాకి ప్రేమ శాశ్వతంగా కావాలి. మనం జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి. శైలు, ఇల్లాలంటే ఇంటికి బరువు కాదు, పరువు. మన పెద్దలు అంటుంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు అని. ఇంటిని వెలిగించే ఇల్లాలపై కాక ఇంకెవరిపైన ప్రేమ చూపిస్తాను? నిన్ను ఈ ఇంటి కోడలిగా కాదు, కూతురుగా ఆహ్వానించింది అని నువ్వు ఫీల్ అవుతున్నావు. నువ్వే ఈ ఇంటిని నడిపించే అమ్మవని మేం ఫీల్ అవుతున్నాం. ప్రేమ అనేది మహావృక్షం శైలు. దాన్ని ప్రత్యేకించి ఎవ్వరూ నాటరు. దానంతట అదే పుడుతుంది, అందరికీ నీడనిస్తుంది. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఎందుకంటే ఆ దేవుడికి కూడా తెలుసు, ఈ ఇంటికి నువ్వు దూరం అయితే ఈ ఇల్లే చెల్లాచెదురవుతుందని.
శైలు 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 ఏమైంది శైలు 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 బామ్మా బామ్మా నానా ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆడది పునర్జన్మ ఎత్తినట్లే అంటారు. తను అమ్మ కావడం కంటే కూడా నాకు అమ్మనివ్వాలన్నది నా శైలు ఆశ. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, నా శైలు, నాకు పుట్టబోయే బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా దీవించు స్వామి. డాక్టర్, నా వైఫ్కి ఎలా ఉంది? ఆడబిడ్డ మగబిడ్డ? ఆడబిడ్డ. కానీ కానీ ఏంటి డాక్టర్?
ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? బేబీకి ఎలా ఉంది? బేబీ బానే ఉంది, కానీ మీ వైఫ్ విషయమే కాస్త కంగారుగా ఉంది. డాక్టర్ మీరేమంటున్నారు? నా శైలుకి ఏమైంది డాక్టర్? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్సెట్ అవడం వల్ల తను ఈ డెలివరీకి చాలా సెన్సిటివ్ అయిపోయింది. బీపీ లెవెల్స్ కంప్లీట్గా డౌన్ అయిపోయాయి. ప్లీజ్ డాక్టర్. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ సిచ్యువేషన్ వస్తుందని తనకి ముందే తెలుసు. తెలిసి కూడా తను డేర్ చేసింది. ఏమంటున్నారు డాక్టర్? ఎస్, సెకండ్ డెలివరీ డేంజర్ అని తనకి ముందే తెలుసు.